వరుస విమానానికి సంబంధించినటువంటి ప్రమాదాలు, సాంకేతిక లోపాలు ప్రజల్ని ఇంకోసారి విమాన ప్రయాణాలంటేనే బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సినటువంటి స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే టేక్ ఆఫ్ అయినటువంటి కాసేపటికే ఈ సమస్య రావడంతో, టెక్నికల్ సమస్య రావడంతో సుమారుగా 2 గంటల పాటుగా చెన్నైలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి అక్కడే ఎయిర్పోర్ట్లో ప్రయాణికులను పడిగాపులు కాయించే విధంగా అక్కడి స్పైస్ జెట్ అధికారులు ఎటువంటి సమాధానం లేకుండా వారందరినీ అక్కడే ఆపేశారు కూడా. సో టేక్ ఆఫ్ అయింది. హైదరాబాద్ రావాల్సిన స్పైస్ జెట్ విమానం చెన్నై నుంచి టేక్ ఆఫ్ అయిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే టెక్నికల్ సమస్యని గుర్తించడంతో వెంటనే దాన్ని తిరిగి ఏటీసీ సమాచారం అందించారు. ఏటీసీ కన్ఫర్మేషన్ ఇవ్వడంతో తిరిగి చెన్నైలో ల్యాండ్ అయిపోయారు. చెన్నైలో ల్యాండ్ అయిన తర్వాత సుమారుగా అక్కడ 2 గంటల పాటు కావస్తోంది. ఇంకా కూడా 2 గంటల పాటు నుంచి అక్కడే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. వారికి ఎటువంటి సమాచారం కానీ, ఎటువంటి హామీ కానీ, ఇంకో విమానాన్ని అరేంజ్ చేస్తామని కానీ ఎటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. వారంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక్కసారిగా ఈ ఘటనతో వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి విజువల్స్ చూద్దాం. ఆ విజువల్స్ లో వారు ఎటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, వారి ఆందోళన ఏంటనేది ఆ విజువల్స్ లో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. Sir, how many permissions do you have? Can you సో చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సినటువంటి స్పైస్ జెట్ విమానం గాల్లోకి లేచిన తర్వాత టెక్నికల్ సమస్యను గుర్తించారట. అప్పటి వరకు మరి కళ్ళు మూసుకుపోయా. అక్కడ వరకు మెయింటెనెన్స్ అధికారులు ఏం చేశారు అనేది మాత్రం తెలియడం లేదు. కానీ వరుస ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి కొంత బెంబేలెత్తిస్తున్నాయి. నిన్ననే ఎయిర్ ఇండియా విమానం కూడా ఒకటి ఈ రకంగానే అటు ఢిల్లీ నుంచి వాషింగ్టన్ వెళ్ళవలసినటువంటి ఆ విమానంలో సాంకేతిక సమస్య లభించి వియాన్నాలో ఆగిపోయింది. అక్కడ ఆగిన తర్వాత సాంకేతిక సమస్య కాదు, స్టాప్ ఓవర్ అంటే ఫ్యూయల్ నింపుకోవడం కోసం వియాన్నాలో ఆగిన తర్వాత అక్కడ ఫ్యూయల్ నింపుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతలోనే మెయింటెనెన్స్ టీం వచ్చి ఒకసారి విమానాన్ని చెక్ చేసింది. ఒక సాంకేతిక లోపం బయటపడిందట. అది తీర్చడం కోసం, ఆ సాంకేతిక సమస్యను సరిచేయడం కోసం కొన్ని గంటల పాటుగా సమయం పడుతుందని చెప్పారట. దీంతో 24 గంటల పాటుగా ప్రయాణికులను అక్కడనే వియాన్నాలో ఒక హోటల్లో ఉంచారు ఎయిర్ ఇండియా విమానంలో. అంటే ఎంతలా ఇబ్బంది గురి చేస్తున్నాయి ఈ టెక్నికల్ సమస్యలు అని అంటే, ఏకంగా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మరి అక్కడ కళ్ళు మూసుకొని ఇన్స్పెక్ట్ చేస్తున్నారా, లేదంటే ఇన్స్పెక్షన్ల మీద లోపాలు ఉన్నాయా, అసలు గైడ్ లైన్స్ పాటించడం లేదా, రకరకాల క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. అయితే డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు మాత్రం చాలా పక్కాగా ఇకపైన ఎయిర్ ఇండియా సంబంధించిన ఏ విమానం గాల్లోకి లెగవాలన్నా పక్కాగా 100% ఆథరైజేషన్ ఉంటే కానీ లేవకూడదు. అంతా మెయింటెనెన్స్ చెకప్స్, క్రాస్ చెక్స్ ప్రతిదీ 100% ఉంటే కానీ దాన్ని అనుమతించకూడదు అనేటువంటి ఒక ఆదేశం జారీ చేయడం జరిగింది. స్పైస్ జెట్ విమానం ఈరోజు తెల్లవారుజామున చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుండగా టెక్నికల్ సమస్యతో వెంటనే గాల్లోకి లేచాక ఏటీసీకి సమాచారం నుంచి వెంటనే ఏటీసీ ఇచ్చిన పర్మిషన్ మేరకి తిరిగి మళ్ళీ చెన్నైలో ల్యాండ్ అవ్వడం జరిగింది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, సో ఏంటి అక్కడి ప్రయాణికులు ఏ రకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? ఆ సమయంలో విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? ఇంతకీ ఆ సమస్య ఏంటి? ప్రస్తుతానికి వారు ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు? ఏదైతే విమాన సర్వీస్ లో ఇటీవల కాలంలో విమానంలో ఎక్కాలంటేనే ప్రయాణికులు భయపడేటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. వరుసగా సాంకేతిక సమస్యలు అన్నది మాత్రం తలెత్తుతూనే ఉన్నాయి. ప్రతి వారం కూడా 2-3 రోజులు ఈ యొక్క సంఘటన అన్నది కూడా చూడాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడింది విమాన సర్వీస్ లోనే చెప్పాలి. అయితే ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఏదైతే చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి స్పైస్ జెట్ విమానం ఎగిరిన కొంతసేపు తర్వాతే సాంకేతిక సమస్య రావడంతో వెంటనే కొంతసేపు తర్వాత అదే ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేసినటువంటి పరిస్థితి. ప్రయాణికులు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ రకంగా మీరు సర్వీసులు ఈ రకంగా అందిస్తే మీరు ఎలా ప్రయాణాలు చేయాలా, మా యొక్క ఇది ఏంటి అంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గంటల తరబడి అక్కడే ఏదైతే ఆ ఫ్లైట్ లోనే కూర్చొని పెట్టారన్న వాదన కూడా ఆ యొక్క ప్రయాణికులు తెలియజేస్తున్నారు. ఎగిరిన కొంతసేపటికే సాంకేతిక సమస్య అన్నది ముందుగా మీరు గుర్తించుకోరా, లేకపోతే ఎందుకు ఈ రకమైనటువంటి సర్వీసులు అందిస్తున్నారంటూ కూడా ఆ యొక్క ప్రయాణికులంతా కూడా ఆ యొక్క ఎవరైతే ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి సిబ్బందితో వాగ్వాదం దిగినటువంటి పరిస్థితి. పూర్తిగా వాళ్ళకి సర్ది చెప్పి వేరేది ఫ్లైట్ అరేంజ్ చేస్తామనేసి ఆ యొక్క యజమాని తెలుపుతున్నట్టు పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అయితే ప్రయాణికులు మాత్రం ఇప్పటికే దాదాపు 2 గంటలుగా కూడా ఎయిర్పోర్ట్ లోనే ఉంచి ఇంకొక అరగంట 10 నిమిషాలు అంటూ కూడా
కాలయాపన చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో అయితే ఇక సాంకేతిక లోపం అన్నది మాత్రం ఆ ప్రయాణికుల గుండెల్లో రైలు పరిగెత్తేటువంటి పరిస్థితి నెలకొందనే చెప్పాలి. ఒక్కసారి ఎగిరిన కొంతసేపటికే ఈ రకంగా సాంకేతిక సమస్య అని చెప్తే ఏ రకంగా ఫ్లైట్ లో కూర్చోవాలి, ఏ రకంగా ప్రయాణాలు చేయాలంటూ కూడా అంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎయిర్పోర్ట్ లో మాత్రం ప్రస్తుతం ప్రయాణికులు అటు సిబ్బంది మధ్య వాగ్వాదం నడుస్తుందని చెప్పాలి. అయితే పూర్తి స్థాయిలో వాళ్ళకు వేరే ఫ్లైట్ ఏర్పాటు చేసే దిశ పోతే ఆ యొక్క ఫ్లైట్ యజమానులు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మనం. రైట్, ప్రయాణికులు ఎటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు ఏ రకంగా జరుగుతున్నాయి? బికాస్ సేఫెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ చాలా తొందరగా వెళ్ళొచ్చినటువంటి ఒక మార్గంతోనే అంతా కూడా ఫ్లైట్స్ని చూస్ చేసుకుంటారు. కానీ సాంకేతిక లోపాన్ని కారణంగా చూపించి వారి ప్రయాణాన్ని ఆలస్యం చేయడంతో పాటుగా వారిని ఇబ్బందులకు గురి చేయడం పైన అక్కడ స్పైస్ జెట్ సంబంధించినటువంటి అధికారులు ఏం చెప్తున్నారు? అక్కడ ప్రస్తుతం ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి? ఆ దిశగానే ఎవరైతే ప్రయాణికులు పూర్తిగా ఇప్పటికే 2 గంటలైంది, ప్రత్యామ్నాయంగా మాకు వేరే ఫ్లైట్ ఏర్పాటు చేయడమా లేకపోతే ఏదన్నా చర్యలు మాత్రం చేపట్టలేదన్న కోణంలోనే వాగ్వాదం అక్కడ ప్రయాణికులు సిబ్బంది మధ్య నడుస్తుందనే చెప్పాలి. అయితే సిబ్బంది మాత్రం వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వారికి ప్రత్యామ్నాయంగా ఎటువంటి ఏర్పాటు చేయాలన్న కోణంలో మాత్రం పూర్తిగా వాళ్ళు చేయడం లేదన్నదే ప్రయాణికుల వాదన. ఈ దిశగానే అక్కడ వీరంతా కూడా వాగ్వాదం చేయాల్సినటువంటి పరిస్థితి ప్రయాణికులకు ఏర్పడింది. 2 గంటలైనా మా యొక్క ప్రయాణాలు మాకు ఎమర్జెన్సీ ప్రయాణాలు ఉంటాయి, మా యొక్క ప్రయాణాలన్నీ కూడా ఈ రకంగా ఆలస్యం చేస్తే ఎలా అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే సిబ్బంది మాత్రం చేస్తాం అంటూనే గంటల తరబడి కాలయాపన చేస్తున్నారన్న వాదన కూడా వినబడుతుంది. ప్రయాణికులు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఒక రకంగా వాళ్ళ మీద అసలు చేసుకునే విధంగా కూడా సహనాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి మాత్రం ప్రయాణికుల్లో కనబడుతుంది మనోజ్. ఎందుకంటే ఇప్పటికే 2 గంటలు అయింది, అయినా ఇప్పటికీ ప్రత్యామ్నాయంగా మరొక ఫ్లైట్ లేకపోతే వాళ్ళకు ప్రత్యామ్నాయం ఏం చేస్తామన్న సరైనటువంటి సూచన మాత్రం ప్రయాణికులకి ఆ యొక్క సిబ్బంది తెలియజేయకపోవడంతో ప్రయాణికులు మాత్రం తీవ్ర స్థాయిలో ఆవేదన అదే మండిపడుతున్నారు మనోజ్. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన స్పైస్ జెట్ విమానం గాల్లోకి లేచిన తర్వాత టెక్నికల్ సమస్యను గుర్తించారు. వెంటనే ఏటీసీ సమాచారం ఇస్తే ఏటీసీ పర్మిషన్ తో తిరిగి చెన్నైలో ల్యాండ్ అవ్వడం జరిగింది. సో హైదరాబాద్ కి సమయానికి వస్తామని చెప్పి ఆలోచించినటువంటి ఆ ప్రయాణికులందరూ కూడా ఒకసారిగా చుక్కెదురైంది. వారందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్లో వారందరూ కూడా కొంత ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతానికి దీనికి ఎటువంటి ఏర్పాట్లు చేయడం లేదంటగా అక్కడ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మళ్ళీ ఆ విజువల్ చూడండి. సో మీరు కూడా ఏదైనా విమాన ప్రయాణం చేసి ఉంటే సో మీకు ఏదైనటువంటి సమస్యను కూడా ఒకసారి కామెంట్ చేసి ప్రయత్నం చేయండి. Official!